మీరు కాంతారా సినిమా చూసారా? చూసిన వాళ్లకు ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. ఇది నిజంగా జరిగిందా? కొంతమంది అంటారు ఇది కేవలం సినిమా అని. కాని నిజానికి కాంతారా వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావం నిజమేనది. ఇది దక్షిణ కర్ణాటకలోని తూలునాడు ప్రాంతంలో శతాబ్దాలుగా జరుగుతున్న భూతకోల అనే ఆరాధనమీద ఆధారపడింది. ఇది ఇప్పటికీ అక్కడ జరుగుతుంది. భూతకోల అంటే దేవుడి ఆరాధన. తూలునాడు ప్రాంతంలోని ప్రజలు ప్రతి సంవత్సరం దేవుడిని పూజించే ఈ ప్రత్యేక నృత్యాన్ని చేస్తారు. ఒక వ్యక్తి దైవం పేరుతో నృత్యం చేస్తాడు. ఆ సమయంలో దేవుడి శక్తి అతనిలోకి వస్తుంది. అతను దేవుడిగా మారతాడు. ఆ సమయంలో అతని మాటలు దేవుడి వాక్యాలుగా భావిస్తారు. అతను ఆశీర్వాదం ఇస్తాడు, సమస్యలను పరిష్కరిస్తాడు, అవసరమైతే శిక్ష కూడా విధిస్తాడు. అక్కడ న్యాయం కోర్టులో కాదు, దేవుడి ముందే జరుగుతుంది. ఇప్పుడు మీరు సినిమాలో చూసిన పంజుర్లి, గులిగ అనే దేవతలు కూడా నిజంగా ఉన్న ఆరాధనలో భాగమే. పంజుర్లి అనేది అడవిని, జంతువులను, పంటలను కాపాడే దేవుడు. పంది రూపంలో ఉన్న ఈ దేవుడు ప్రకృతిని కాపాడే శక్తి. ప్రకృతిని నాశనం చేసే వాళ్లపై అతను రౌద్రరూపం చూపిస్తాడు. గులిగ అనేది న్యాయదేవుడు. ఎవరైనా వాగ్దానం తుంచినా, భూమిని దోచుకున్నా లేదా అహంకారంతో దేవుడి నియమాలను ఉల్లంఘించినా గులిగ తీర్పు ఇస్తాడు. ఈ ఇద్దరూ ప్రకృతి మరియు మనిషి మధ్య సమతుల్యతను నిలబెట్టే శక్తులు. పాతకాలంలో ఒక రాజు దేవుడికి భూమి ఇచ్చి శాంతి కోరాడని ఒక కథ ఉంది. దేవుడు అంగీకరించాడు, కాని ఒక షరతు పెట్టాడు. ఈ భూమి నీది కాదు, అందరికోసం. తరాలు మారాయి, రాజు సంతతి ఆ వాగ్దానం మర్చిపోయింది. దాంతో ప్రకృతి అసమతుల్యమే, దైవం కోపం వచ్చింది. ఈ కథ మనకు చెబుతుంది, భూమి మన సొత్తు కాదు, మన బాధ్యత. సినిమాలో పులి తరచుగా కనిపిస్తుంది కదా, అది భయానికి కాదు, దేవత యొక్క సంకేతం. పులి అంటే మేరుపట్టు. ఇక్కడ దైవరేఖ ఉంది, దాటొద్దు అని సూచన. దేవత రాకముందే ఆమె వాహనం ముందుగా వస్తుంది. సినిమాలో ఆకాశం, గ్రహణం, కాంతి చీకటి వంటి సన్నివేశాలు ఉంటాయి. ఇవి సినిమాటిక్ అందం మాత్రమే కాదు, ప్రకృతి సంకేతాలు కూడా. ప్రకృతిలో అన్యాయం జరిగితే దైవశక్తులు లేచి సమతుల్యం చేస్తాయి. ఇది కర్మచక్రం. సినిమాలో కనిపించే వృద్ధుడు ఎవరో అనిపిస్తుంది కదా, అతను కేవలం మనిషి కాదు, దైవ సంకేతం. అతను మనుషుల మధ్య నడుస్తాడు, కాని అతని మాటలు దేవుడివి. అతను సమతుల్యతను తీసుకువస్తాడు, మూసిన దారులను తెరుస్తాడు. అతను శివుడి ఆత్మలాంటివాడు. రూపం మారినా శక్తి ఎప్పటికీ మిగిలిపోతుంది. కాంతారా సినిమా కల్పిత కథే అయినా దాని వెనుక ఉన్న భావం, భక్తి, సంప్రదాయం నిజమేనవి. భూతకోల ఇప్పటికీ తూలునాడు ప్రాంతంలో జరుగుతుంది. పంజుర్లి, గులిగ దేవతలను ప్రజలు ఇప్పటికీ భక్తితో పూజిస్తారు. ఈ సినిమా మనకు చెబుతుంది, దేవుడు ఎక్కడో దూరంలో లేడు. అతను మన భూమిలో, మన మనసులో, మన ఆత్మలో ఉన్నాడు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, కాంతారా సినిమా నిజమైన ఆధ్యాత్మిక సంప్రదాయాలమీద ఆధారపడింది. ఇది మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. ప్రకృతిని గౌరవించండి, వాగ్దానాలను నిలబెట్టుకోండి, దేవుడిని గుర్తించండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం. మరచిపోకండి, ప్రకృతిని కాపాడండి, దేవతను గౌరవించండి. జై దేవి, జై ప్రకృతి.